వన్స్ అగైన్ వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు టాపిక్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఏ టాపిక్స్ మీద మనం మాట్లాడతామంటే లవ్ అండ్ లాస్ట్‌లో ఒక చిన్న సలహా అనుకోవచ్చు. అండ్ ద సెకండ్ టాపిక్ ఈజ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ గురించి మాట్లాడుకుంటే దేర్ ఆర్ మెనీ యాస్పెక్ట్స్. చాలా అంటే చాలా సినారియోస్ ఉంటాయి. సో బేసిక్‌గా మనము ఈ టాపిక్‌లో ఏమేమి మాట్లాడుకుంటామంటే చాలా మందికి ఈ వీడియోతోని చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ లైక్ ఏమైతే వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో దాన్ని ఏ మైండ్ సెట్ తోని చూడాలసలు అనేది వాళ్ళకి క్లియర్ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల దే విల్ స్మాష్ టోటలీ లైక్ స్పాయిల్ చేసేసుకుంటారు రిలేషన్‌షిప్‌ని. ఇఫ్ దే ఆర్ ఎ పర్ఫెక్ట్ పార్ట్నర్ ఆల్సో కరెక్ట్ మైండ్ సెట్ లేకపోతే కరెక్ట్ సిట్యుయేషన్‌కి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వర్క్‌ఔట్. సో మైట్ బి దిస్ వీడియో కెన్ హెల్ప్ ఫర్ యువర్ రిలేషన్‌షిప్ ఆర్ ఎల్స్ నువ్వు ఒకవేళ బ్రోక్ అయ్యి ఉంటే ఇందులో ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఫస్ట్ సినారియో నువ్వు స్టార్టింగ్‌లో ఉండే స్పార్క్ అసలు ప్రతి దానికి నీ ఎక్సైట్‌మెంట్ ఇప్పుడు లేదు. అండ్ ఆ స్పార్క్, ఆ ఎక్సైట్‌మెంట్ అనేది ఒక వేరే పర్సన్‌లో చూస్తున్నా. బట్ ఎందుకు నీలో తగ్గిపోయింది? సో ఐ వాంట్ టు క్లియర్ ఔట్ వన్ థింగ్. ఒక పర్సన్ ఎప్పుడైతే లైక్ నీ లైఫ్‌లో లైక్ దట్ మైట్ బి యువర్ గర్ల్ ఆర్ బాయ్ నీ లైఫ్‌లో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో మిగతా ఉన్న దునియా మొత్తం మర్చిపోతాడు. మర్చిపోయి జస్ట్ ద ఓన్లీ టార్గెట్ నిన్ను తన రిలేషన్‌షిప్‌లోకి తీసుకురావడం మాత్రమే ఇట్ విల్ బి ద టార్గెట్ టు హిమ్. బట్ ఎప్పుడైతే నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడెన్ అతను అనుకున్న రిలేషన్‌షిప్‌లోకి నువ్వు కన్వర్ట్ అవుతావో దెన్ హి విల్ ట్రై ఆర్ షీ విల్ ట్రై ఈ వరల్డ్‌ని అప్పుడు నేను గెలిచి ఐ విల్ ఇంట్రడ్యూస్ హర్ ఆర్ హిమ్ టు దిస్ వరల్డ్ యాజ్ మై లైఫ్ పార్ట్నర్. సో ఫస్ట్ కాన్సెప్ట్ అతనికి ఇదే ఉంటుంది. ఒకవేళ అతను ఏదన్నా వరల్డ్‌ని అతను నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా అని స్టార్ట్ అయినప్పుడు సడెన్‌గా నువ్వుంటావు. ఆ టైంలో నిన్ను గెలిచిన తర్వాత లెట్స్ ఫైట్ విత్ ద వరల్డ్. గాట్ ఇట్? ఈ కనెక్షన్ అనేది నీకు తెలియక అండ్ నువ్వు స్టార్టింగ్‌లో ఉండే ఎక్సైట్‌మెంట్ ఇప్పుడు లేదు. స్టార్టింగ్‌లో ఉండే స్పార్క్ ఇప్పుడు లేదు. స్టార్టింగ్‌లో ఉండే ఇప్పుడు లేదు. దిస్ ఈస్ ద రీజన్. అండ్ నెక్స్ట్ థింగ్ చాలామంది ఏంటంటే అనదర్ పర్సన్ దగ్గర నాకు అదే స్పార్క్ కనిపిస్తుంది. సో ఎందుకో నీకు నాకు వర్కౌట్ కాదనిపిస్తుంది. ఐ వాంట్ టు సే యూ వన్ థింగ్ లైక్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. స్టార్టింగ్‌లో ఈ పర్సన్‌తో నీకు స్పార్క్ ఉండే, అదే ఎక్సైట్‌మెంట్ ఉండే, అదే ఫీల్ గుడ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు లేదు. అంటే నువ్వు ఇప్పుడు ఇంకో పర్సన్ దగ్గర షిఫ్ట్ అవుతే కూడా ద సేమ్ థింగ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇప్పుడు అతని దగ్గర స్పార్క్ ఉంది. సేమ్ ఒక టైం పాస్ అయ్యాక మళ్ళీ అదే స్పార్క్ వెళ్ళిపోతుంది కదా! సో వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ఇట్? నువ్వు ఒక పర్సన్ షిఫ్ట్ అవ్వడానికి మీనింగ్ ఏముంది? అంటే నీకు ఎక్కడ ఎవరి దగ్గర స్పార్క్ కనిపిస్తే అది షిఫ్ట్ అయిపోతూనే ఉంటారా? ఒకసారి క్లారిఫై చేసుకో. గాట్ ఇట్? అండ్ అనదర్ సినారియో రిలేషన్‌షిప్‌లో 2 పీపుల్ ఉంటారు. అనదర్ థర్డ్ పర్సన్ వస్తారు. థర్డ్ పర్సన్ రావడం ప్రాబ్లమాటిక్ అవ్వదిక్కడ. ఆ థర్డ్ పర్సన్ వల్ల ఈ రిలేషన్‌కి ఏదో ఒక తేడా జరగబోతుంది అని తెలిసిన తర్వాత గూడా ఎంకరేజ్ చేస్తారు చూడు. దట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్. థర్డ్ పర్సన్ వచ్చాడు. అతని వల్ల రిలేషన్‌షిప్ ఇలా అయింది. ఇట్స్ ఎ బుల్‌షిట్. ఆ థర్డ్ పర్సన్ వల్ల సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి స్పాయిల్ అవర్ రిలేషన్‌షిప్ అని తెలిసిన తర్వాత గూడా, అంత రియలైజేషన్ వచ్చిన తర్వాత గూడా, ఏ పర్లేదులే అన్న మైండ్ సెట్‌తోని క్యాజువల్ యాటిట్యూడ్‌తోని ఎప్పుడైతే నువ్వు మళ్ళీ అది కంటిన్యూ చేస్తావో థర్డ్ పర్సన్‌తోని దట్ ఈస్ గోయింగ్ టు బి డెస్ట్రాయ్ యువర్ రిలేషన్‌షిప్. అండ్ అనదర్ సినారియో నీతోనే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. లైక్ నీతోని ఫైట్ చేయలేకపోతున్నా, అలసిపోయా. అసలు ఎన్ని మిస్టేక్స్ ఆర్ ఎల్స్ ఎన్ని సార్లు నిన్ను నేను క్షమించాలి, ఎన్ని సార్లు నేను ఫర్‌గివ్ చేయాలి. ఇంకొక పర్సన్ దొరికితే నువ్వు ఇంకో పర్సన్ దగ్గరికి షిఫ్ట్ అవుదామని చూస్తే జస్ట్ ఇన్ కేస్ జస్ట్ మైట్ బి లైక్ ఒక పర్సన్ మాత్రమే చేంజ్ అవుతాడు. బట్ ప్రాబ్లమ్స్ అందరి దగ్గర ఉంటాయి. నువ్వు ఇంకో రిలేషన్‌కెళ్తే ఆ రిలేషన్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఇంకో దగ్గరికెళ్తే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ నువ్వు ఏం రియలైజ్ అవ్వాలంటే ద పర్సన్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. బట్ ఎవ్రి రిలేషన్ హాస్ ద ప్రాబ్లమ్. ఈ పాయింట్ రియలైజ్ అవుతే యూ ఆర్ ద మెచ్యూరిటీ లెవెల్ వేరే ఉన్నట్టు నీకు. గాట్ ఇట్? అండ్ అనదర్ థింగ్ పర్ఫెక్ట్ లేదు. హైట్ పర్ఫెక్ట్ లేదు. హెయిర్ పర్ఫెక్ట్ లేదు. ఆల్స్ బాడీ షేప్ పర్ఫెక్ట్ లేదు. అసలు ఆ కేరింగ్ పర్ఫెక్ట్ లేదు. బ్రో ఏది పర్ఫెక్ట్ ఉండదు. నువ్వు పర్ఫెక్ట్ చేసుకోవాలి రిలేషన్‌షిప్‌కొచ్చిన తర్వాత. సీ ఎనీ గర్ల్ ఐ కెన్ బెట్ యూ చెప్తున్నా గదా! నువ్వు ఎనీ గర్ల్ ఆర్ బాయ్ ఎవ్వరి దగ్గరైనా ఈ పర్సన్ దగ్గర ఇది ఉంది సంథింగ్ లైక్ హి హాస్ సమ్ కేరింగ్ అన్నప్పుడు ఇప్పుడు నీ దగ్గర ఉండే పర్సన్ దగ్గర అది కేరింగ్ లేకపోవచ్చు. బట్ నీ పర్సన్ ఎవరైతే నీ దగ్గర ఉంటారో ఆ పర్సన్ దగ్గర మైట్ బీ లైక్ నిన్ను హోల్డ్ చేసుకునే అంత నీ గురించి ఏదైనా సాక్రిఫైస్ చేసుకునే అంత ఉందేమో. బట్ నువ్వు ఏదైతే కేరింగ్ పర్సన్ అన్నావు గదా! ఉన్నాడని చెప్పేసి అతని దగ్గర అది ఉండకపోవచ్చు. సో గాట్ ఇట్? ఎవరి దగ్గరైనా ఒకటి మిస్ అవుతుంది అండ్ దే విల్ బీ ఇంపర్ఫెక్ట్. నువ్వు ఆ పర్సన్‌ని నీ ప్రాసెస్ ఆర్ నీ జర్నీలో పర్ఫెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. సో ఒక చిన్న సినారియో చెప్తా. క్యాటరిన్ ఉంటుంది గదా! లైక్ కొన్ని ఫంక్షన్స్‌లల్ల వడ్డిస్తారు. లిటరల్లీ లైక్ రెస్పెక్ట్ ఎవ్రీవన్ అనేది నేను ఎప్పుడైతే ఒక సిట్యుయేషన్ ఫేస్ చేశానో అప్పుడు రియలైజ్ అయ్యా. ఏదైనా మనం ఫంక్షన్స్‌కెళ్ళినా, డెలివరీ స్విగ్గీ బాయ్ ఏదన్నా వచ్చినా ఎవరైనా ర్యాపిడో గాని ఎవ్వరున్నా గాని వాళ్ళ వర్క్ జూసి, వాళ్ళ ప్రొఫెషన్ జూసి వి జస్ట్ క్రిటిసైజ్ దెమ్. నాట్ ఎవ్రీవన్, సమ్ పీపుల్.
చాలా అంటే చాలా వరకు క్రిటిసైజ్ చేస్తారు. అరే నువ్వెంత? నీ లెవెల్ ఎంత? బట్ ద డే విల్ కమ్ నువ్వు కూడా ఒక స్టేజ్‌లో దిగజారిపోతావు. అలాంటప్పుడు ఒకడు నిన్ను చూసి అపోజిట్ నువ్వు చేసిన బిహేవియర్ నీకొస్తుంది చూడు. పీక్ లెవెల్ నీకు అర్థమవుతది అప్పుడు క్లియర్ కట్‌గా. ఎప్పుడైతే ఆ క్యాటరింగ్ చేశానో లైక్ లిటరల్లీ వి ఆర్ ఈటింగ్ ద ఫుడ్ అయిపోయింది కదా అనుకోని, బట్ అపోజిట్ పర్సన్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, "ఏందిరా తినడానికొచ్చారా మీరు? ఆ! పని చేయడానికి గాదా? పైసలొద్దా?" లైక్ చాలా చీప్ వేలో చూసారు. నేను ఎప్పుడైనా ఫంక్షన్స్‌కెళ్ళినా గానీ, సమ్ అరౌండ్ ఫ్రెండ్స్ వాళ్ళని కొంచెం లైక్ మజాక్ చేయడం అలా ఇలా చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్ ఫేస్ చేశానో, ఐ రియలైజ్డ్ వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు కొన్ని వర్క్ చేయాల్సొస్తది. టు గెట్ సమ్ ఇన్‌కమ్ వి నెవర్ నీడ్ టు క్రిటిసైజ్ ఎనీవన్ ఓకే. రెస్పెక్ట్ ఎవ్రీవన్. వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్‌కి ఇజ్జత్ గట్టిగా మాట్లాడితే వాళ్ళకిచ్చే అంత ఇజ్జత్ ఇంకెవ్వనికి ఇయ్యద్దు. ఎందుకంటే వాళ్ళు ఐడియల్‌గా కూర్చొని లేరు. దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. రెస్పెక్ట్ ఎవ్రీవన్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. కొంచెం యూజ్ అయింది అనుకుంటున్నా అండ్ సమ్ ఇన్ఫర్మేటివ్ అబౌట్ సమ్ రిలేషన్‌షిప్ అండ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్ లైక్ some realizations. Thank you. See you in another video. Please make sure to subscribe.